నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి జాతీయ మధ్యవర్తిత్వ కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత పర్యటనలో అంగోలా అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య పలు అవగాహన ఒప్పందాలు. మీడియా వినోద రంగంలో నాయకత్వ స్థాయికి భారత్. వేవ్స్ సదస్సులో ప్రసంగించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. 1,50,00,000తో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మధ్యవర్తిత్వం, సమర్థత, వాటి పరిధి, అన్వేషణ అంశంపై కొత్త ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యవర్తిత్వం బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వివాదాల పరిష్కారంలో ఈ విధానంగా ఎంతో దోహదపడుతుందని అన్నారు. Mediation, as I understand, is an essential part of the delivery of justice, which is at the heart of the Constitution of India, our founding text. Mediation can speed up the delivery of justice not only in the specific case under consideration, but also in other cases by reducing the burden on courts of a large number of litigation. Mediation, when we see it this way, becomes a key instrument to realize the vision of Viksit Bharat by 2047. It was with this understanding that the government, as part of a series of legal reforms, took steps to అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ లారెంకో 4 రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం నాడు ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. నేడు రాష్ట్రపతి భవనంలో అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ లారెంకోకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఇంకా పలు ప్రముఖులు లారెంకోకు ఘన స్వాగతం పలుకుతూ గౌరవ వందనం అందించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు 40 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ పర్యటన జరుగుతోంది. ఈ సందర్భంగా అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ లారెంకో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను, సహాయ సహకారాలను బలోపేతం చేసేందుకు ఆకాంక్షిస్తున్నామని అన్నారు. భారతదేశం వచ్చాక భారతీయ బృందం మమ్మల్ని ఆహ్వానించిన తీరుని మర్చిపోలేమని అంగోలా అధ్యక్షుడు ప్రశంసించారు. అనంతరం అంగోలా అధ్యక్షుడు రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించారు. అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ లారెంకో భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరు దేశాల ప్రతినిధి మండలి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య అనేక అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఇరు దేశాధినేతలు మాట్లాడారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ఇద్దరు నేతలు ఖండించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతదేశం మరియు అంగోలా తమ దౌత్య సంబంధాల 40వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాయన్నారు. అంగోలా దళాల ఆధునీకరణ కోసం $200 మిలియన్ డిఫెన్స్ క్రెడిట్ లైన్ ఆమోదించబడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ లారెంకో మాట్లాడుతూ భారతదేశ పర్యటన చాలా ప్రాముఖ్యమైనదిగా పేర్కొన్నారు. భారతదేశం అంగోలా మధ్య స్నేహ సహకార బంధాలను బలోపేతం చేయడానికి తన పర్యటన దోహదపడుతుందని అన్నారు. భారతదేశం నుంచి లభించిన హృదయపూర్వక స్వాగతం, కృతజ్ఞతను వ్యక్తం చేశారు. राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया. We are committed to take firm and decisive action against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism. When the COVID-19 pandemic, on one hand, restricted contact between peoples and nations on a global scale, but on the other,
hand, it was precisely in this challenging period that we came together once again to discuss our perspectives, our interests, our visions for the future, as well as the challenges, the common challenges for Africa, in particular, we're facing at the time confronting an unprecedented phenomenon in which your country played a prominent role through its contribution to the African continent, especially with the donation. భారతదేశం, అంగోలా దేశాలు వ్యవసాయం, సాంప్రదాయ వైద్యం, సంస్కృతితో సహా వివిధ రంగాలలో అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి దమ్ము రవి తెలిపారు. అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయల్ గోంకాల్వు లారెంకో భారతదేశ పర్యటనలో భాగంగా ఈరోజు ఇరు దేశాల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ $200 మిలియన్ విలువైన రక్షణ లైన్ ఆఫ్ క్రెడిట్ను అంగోలాకి అందించారని విదేశాంగ కార్యదర్శి తెలిపారు. అంగోలా భారతదేశం నుండి రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తోందని చెప్పారు. పలు అంశాలలో సహకారంతో పాటు భవిష్యత్తులో ఇరు దేశాలు వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిగినట్లు వెల్లడించారు. Lorenzo condemned the heinous cowardly act, terrorist act in Pahalgam in Jammu and Kashmir, and there was condemnation of it, expressed condolences to the bereaved families and solidarity with India in tackling terrorism in all its forms. ప్రభుత్వంపై నమ్మకం కలిగినప్పుడే కార్పొరేట్ కంపెనీలు, దాతలు ప్రజోపయోగ కార్యక్రమాల కోసం నిధులు అందిస్తారని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు రెడ్ క్రాస్ సొసైటీ 1.6 కోట్ల రూపాయలతో అందించిన వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను ప్రజలకు అంకితం చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 100 సంవత్సరాల నుండి ప్రపంచం మొత్తానికి సేవలందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థ కులమతాలకు అతీతంగా సేవలందిస్తోందని కొనియాడారు. రెడ్ క్రాస్ అనేది మీరు చూస్తే 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ, ప్రపంచం మొత్తం కూడా నిస్వార్థంగా సేవలు చేసేటువంటి సంస్థ. జనరల్గా సొసైటీలు ఇవన్నీ ఒకసారి స్టార్ట్ అయ్యాక 30 ఏళ్లకు 40 ఏళ్లకు స్థాపించిన వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత సొసైటీస్ అన్ని నిర్వీర్యం అయిపోతాయి ఎక్కడైనా కూడా. కానీ అతి తక్కువ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా కులమతాలకు అతీతంగా, ప్రపంచాల బార్డర్లకు అతీతంగా సేవలు అందించేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఈ విధంగా ఇలా నడుస్తున్నాయంటే ప్రతి ప్రాంతంలో కూడా ఆ భావజాలాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే సొసైటీలు నడుస్తాయి. గత 5 సంవత్సరాలు చూస్తే మీరు విమర్శించడం అని కాదు, కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగింది చాలా అరుదు. మీరే తెచ్చుకోండి. మరి ఈ రోజున వచ్చిన 10 నెలల్లో మన రామచంద్ర ప్రభు గారు సర్వీసుల నిర్మాణం తీసుకోవడం కానీ ఏదైనప్పటికీ వీళ్ళందరూ ఈ రోజు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఈ రోజున 10 నెలలకు ముందుకి ఇప్పటికి చూస్తే హాస్పిటల్లో డాక్టర్స్ కానీ. రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధితో పాటు సాధికారత కల్పించేందుకు యూనిసెఫ్తో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యూనిసెఫ్ 3 ప్రధాన యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డీసీ, యూనిసెఫ్ యువాహ్ ప్రతినిధులు, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇప్పుడు ప్రకటనలో తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వివరాల్లోకి వెళితే ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులోని ప్రభుత్వ వైద్యశాలలో 1,50,00,000తో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ఈరోజు ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో భాగంగా 42 సెంటర్లను కేటాయించగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రానికి 18 డయాలసిస్ సెంటర్లను 10 నెలల కాలంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 65 కోట్ల రూపాయలు డయాలసిస్ విభాగానికి కేటాయించడం జరిగిందని చెప్పారు. వెంటనే వీటికి ఎందుకంటే సెషన్లు ఎక్కువ చేయాలంటే కరెంటు నిరంతరాయంగా కరెంటు ఉండాలి. కాబట్టి కరెంటు పోతున్న నేపథ్యంలో జనరేటర్ కూడా తీసుకురావడం, అదేవిధంగా పేషెంట్లకు తీసుకురావడం మంచి విషయం. అదేవిధంగా పేషెంట్లు డయాలసిస్ చేస్తున్న సమయంలో వాళ్ళకు బోర్ కొట్టకుండా ఉండడం కోసం ఇక్కడ మాజీ జెడ్పీటీసీ నారాయణ రెడ్డి గారు ఒక టీవీని కూడా బహుకరించారు. అంటే సమాజంలో ఈ వైద్యము లేదా విద్య అనేది కేవలం ప్రభుత్వాల పని అని కాకుండా కాస్త సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఉదాత్తతో కాస్త ముందుకు వచ్చి ఇటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందేలా పెంచలకోన పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం పెంచలకోనలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి మంత్రి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, ఫెస్టివల్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ, కళ్యాణోత్సవం రోజుల్లో భక్తులకు ఉచితంగా స్వామివారి లడ్డూ ప్రసాదం పంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి ఆనం చెప్పారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ లైన్లలో వాటర్ బాటిల్స్, మజ్జిగ, చంటి బిడ్డలకు పాలు, బిస్కెట్లు అందించాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. మరి తిరుపాల్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండి చేయడం జరుగుతుంది. 8వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు వైభవపేతంగా జరపాలని అన్ని జాగ్రత్తలతో దాదాపు 4 జిల్లాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి గత ప్రభుత్వం నాడు నేడు తప్ప ఎక్కడా అభివృద్ధి పనులు జరిపించలేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ఈరోజు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధిని సాధిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తాను ఈ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క నాడు నేడని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా సప్లిమెంట్గా కరెక్ట్గా కూడా ఎక్కడ కూడా ఫుల్గా పనులు చేసిన పాపాన పోలేదు. ఈ ప్రాంతంలో నేను కూడా హై స్కూల్ చదువుకునేటప్పుడు ఇక్కడ కూడా గ్రౌండ్ ఉండేది, ఇక్కడ సైన్స్ కూడా ఉండేది. నాకు బాగా గుర్తున్నాయి ఇవన్నీ కూడా. మంచి బిల్డింగ్లు అప్పుడు బ్రిటిష్లో అప్పుడు మా నవాబులు కట్టిన బిల్డింగ్లు ఉండేటివి. అటువంటి ప్రాంతంలో మళ్ళీ నేనే ఈరోజు ఇక్కడికి వచ్చి భూమి పూజ చేయడము, ఇక్కడ స్థాపనకు రావడం చాలా సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. అంటే ఒక విద్యార్థిగా చదువుకొని ఇక్కడే ఆడుకొని ఇక్కడే తిరిగినటువంటి నేలలో ఈరోజు ఒక శాసనసభ్యుడినై, ఒక మంత్రినై ఈ ప్రాంతంలోనే మళ్ళీ నా చేతుల మీద జరుగుతుందంటే అది రబీలో రైతులు సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు చేస్తున్నామని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి తెలిపారు. ఏలూరులో తన కార్యాలయంలో ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో 2,50,000 మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం కాగా ఇప్పటికే సుమారు 1,60,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. దీనికి గాను సుమారు 384 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశామని చెప్పారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పండించిన పంటను కాపాడుకునేందుకు గాను బరకాలు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. 384 crores సేమ్ మన ఖరీఫ్ సీజన్లో జరిగినట్టే రబీ సీజన్లో కూడా 1 to 2 డేస్లో పేమెంట్స్ అనేవి పడిపోతున్నాయి. ఆల్రెడీ 252 crores వర్త్ పేమెంట్స్ జరిగిపోయినాయి. దీనికోసం కూడా ఫార్మర్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అయితే గన్నీస్ రిలేటెడ్ వచ్చేసి సరిపడా గన్నీస్ మనం పొజిషన్ చేసి ఉన్నాము. ఈరోజు కూడా రిక్వైర్మెంట్ చూస్తే ఇంకా 5 lakh గన్నీస్ ఈరోజు పంపించడం జరుగుతుంది. ద ఓన్లీ డిఫరెన్స్ ఖరీఫ్కి రబీకి ఏంటంటే ఖరీఫ్లో ఫేజ్ వైజ్ మనకి హార్వెస్టింగ్ అనేది జరుగుతుంది. రబీలో ఒక్కటేసారి జరగడం వల్ల కొంచెం లిఫ్టింగ్ స్పీడ్ అనేది కొంచెం పెంచాల్సి ఉంటుంది. దానికి కావాల్సినట్లు గన్నీ రిక్వైర్మెంట్కి మనకి మిల్లర్ అసోసియేషన్ సైడ్ నుంచి కూడా కోఆపరేషన్.
వైఎస్ఆర్ కడపలోని రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. బళ్ళారి కృష్ణపట్నం మార్గంలోని 67వ జాతీయ రహదారిపై ప్రొద్దుటూరు మండలం కొత్తపేట వద్ద నూతన రైల్వే వంతెన నిర్మాణం 45.8 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ వంతెనకు అనుసంధానంగా 900 కిలోమీటర్ల పొడవుతో ఒక్కో రోడ్డు 9.50 మీటర్లు వెడల్పుగా 4 లైన్ల రోడ్డుగా నిర్మించబడింది. అధునాతనంగా ఈ వంతెనను తీర్చిదిద్దారు. దీంతో ప్రొద్దుటూరు జమ్మలమడుగు మధ్య రాకపోకలకు మార్గం సుగమమైంది. అనంతపురం నియోజకవర్గంలో ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురం నియోజకవర్గంలో త్రాగునీటి సరఫరాకై నిర్మిస్తున్న పైప్ లైన్కు భూమి పూజ కార్యక్రమంలో ఈరోజు సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 4 పంచాయతీలలో త్రాగునీటి సమస్యను గుర్తించి దాదాపు 97 కోట్ల రూపాయలతో పైప్ లైన్ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఈ పైప్ లైన్ ద్వారా ప్రజలకు త్రాగునీటి సమస్యలు తగ్గుతాయని అన్నారు. నాలుగు పంచాయతీలకి పైప్ లైన్ భూమి పూజ చేయడం జరిగింది. ఈ 4 పంచాయతీల్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దానిలో భాగంగా దాదాపు 97 కోట్లు ఖర్చు పెట్టి పిఐబిఆర్ నుంచి ఆత్మకూరు మీదుగా ఈ వాటర్ తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 97 కోట్లలో ఆత్మకూరు అయితేమి, అలాగే రాప్తాడు నియోజకవర్గంలో రూరల్, అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా మేజర్ 4 పంచాయతీలు ఈ వాటర్ స్కీమ్ కింద మేము తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మీడియా వినోద రంగంలో భారతదేశం ప్రపంచ నాయకత్వ స్థాయికి చేరుకుంటోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ముంబైలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్లో ఈరోజు గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా 7 గూగుల్ సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. 400 కోట్ల రూపాయల నిధులతో ముంబైలో ఐఐసిటి ఏర్పాటు చేయబడుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్పు కోసం ప్రధాని ఎప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. రాబోయే రోజుల్లో ఐఐటి, ఐఐఎంల మాదిరిగానే ఐఐసిటి అదే నమూనాను ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ విషయంలో అనేక ప్రపంచ సంస్థలు భారతదేశంతో కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. 5,000 years old civilization, billions of stories to tell. So the steps that we have taken here are the first steps, and now we need to build upon it. And I am very happy that practically every senior executive who has met in the last 2 days. జీవన విధానంలో మౌలిక వసతుల్లో ముఖ్యమైనది నీరు. తాగునీటి సౌకర్యం మీదే జీవనం కొనసాగుతుంది. పల్లెటూళ్లలో, మారుమూల గ్రామాల్లో నీటి సదుపాయం అన్ని వేళలా లేకపోవడం, కరెంటు లేని సమయాల్లో నీరు పట్టుకునే సౌలభ్యం లేకపోవడం, ఇంకా నీటి ఎద్దడి లాంటి అనేక సమస్యల వల్ల గ్రామస్తులు తాగునీటి విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కోవకు చెందినవే వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేలు మండలంలో అనంతరాజుపురం, ఇంకా లక్ష్మీపాలెం గ్రామాలు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ పథకం వల్ల ఆ గ్రామస్తులు ఎలాంటి నీటి సమస్యలు లేకుండా మంచినీటిని తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. పూర్తిస్థాయి లక్ష్యాన్ని సాధించే దిశగా అమలు జరుగుతున్న జల్ జీవన్ మిషన్ పథకంపై కడప జిల్లా మా ప్రతినిధి దూరదర్శన్తో ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో సాధారణంగా తక్కువ వర్షపాతం నమోదు కావటం వల్ల నీటి సమస్యలు మెండుగానే కనిపించేవి. కేవలం ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటినే తాగుకు, సాగుకు వాడుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీనివల్ల నీటి సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. తాగునీటి సౌకర్యం లేని గ్రామాలు ఉండకూడదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ పథకం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి మండలాలు మొదలుకొని గ్రామ పంచాయతీలు, మారుమూల గ్రామాల వరకు కూడా ఈ పథకాన్ని విస్తరించారు. శాశ్వత ప్రాతిపదికన తాగునీటిని అందించటమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. నీటి లభ్యత లేని పంచాయతీల్లో నీటి వనరులను పెంచుకోవటంతో పాటు వాటిని సరిగ్గా వినియోగించుకోవటం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు. ఈ పథకం కింద నీటి కుళాయిలు అమర్చటంతో పాటు బోర్ సౌకర్యం, నీటిని నిల్వ చేసుకోవడానికి ట్యాంకర్ నిర్మించటం కూడా జరుగుతుంది. బోరు నీటి ద్వారా ట్యాంకర్ను నింపటం వల్ల కరెంటు లేని సమయంలో కూడా ఓవర్ హెడ్ ట్యాంకర్లలో
నిల్వ చేసిన నీటిని వాడుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ये जल जीवन मिशन इसके लिए केंद्र और राज्य साथ मिलकर के काम करेंगे और आने वाले वर्षों में 3.5 लाख करोड़ रुपए से भी ज्यादा रकम जल जीवन मिशन के लिए खर्च करने का हमने संकल्प किया. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2,75,000 ఇళ్లకు నీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 2,60,000 ఇళ్లకు కుళాయి కనెక్షన్ కల్పించడంతో పాటు కరెంటుతో నిమిత్తం లేకుండా కుళాయి ద్వారా నీటిని పట్టుకునే విధంగా ఓవర్ హెడ్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. అవసరమైన చోట పైప్ లైన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 579 కోట్లతో 1,149 పనులు చేపట్టారు. మరికొన్ని రోజుల్లోనే మిగిలిన గృహాలకు కూడా నీటి సౌకర్యం కల్పిస్తామని జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి ఏడుకొండలు తెలిపారు. ప్రతి ఇంటికి కూడా గ్రామాల్లో తాగునీటి కనెక్షన్ ఇవ్వాలనేది జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో వచ్చేసి దాదాపు మనకు రూరల్ హౌస్ హోల్డ్స్ వచ్చేసి 2,77,000 రూరల్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఈ రోజు వరకు వచ్చేసి మేము దాదాపు 2,60,000 వరకు మేము దీనికి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపు 17,000 కనెక్షన్లు ఇంకా ఇవ్వవలసి ఉంది. అయితే జల్ జీవన్ మిషన్ కింద ఈ రోజు వరకు వచ్చేసి మొత్తం 1,149 పనులను మేము 57,916 లక్షలతోటి పూర్తి చేయడం జరిగింది. ఓవర్ హెడ్ ట్యాంకర్ నిర్మించి దాని నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటి ముందు కుళాయి సౌకర్యం కల్పించారు. దీనివల్ల నీటి సమస్య తీరిందని ఆ గ్రామ ప్రజలు ఆనందంగా చెబుతున్నారు. ఒకప్పుడు నీళ్లు కొరత కొద్దిగా కష్టంగా ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ట్యాంకర్ బిగించడం వల్ల ఇప్పుడు నీటి వసతి ఏమి కష్టంగా లేదు. ఇంటేక్ పైప్ లైన్ ద్వారా వాటర్ పంపిణీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇప్పుడు ప్రకటనలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వివరాలకు వెళ్తే ముంబైలో జరుగుతున్న వేవ్స్ సదస్సులో క్రీడా ప్రసారాలలో డిజిటల్ అనుభవం అనే అంశంపై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ క్రికెట్ మ్యాచ్ ప్రసారాలలో వినూత్న మార్పులు వచ్చాయని, గతంతో పోలిస్తే వివిధ రకాల గణాంకాలు, ఆటగాళ్ల ఆట తీరు, వాటి విశ్లేషణ వంటి అంశాలను వీక్షకులకు మరింత హృదయంగా వివరణాత్మకంగా అందిస్తున్నాయని తెలిపారు. Putting in thought processes of how to sort of go about constructing your 20 overs. From 2008 to where we are today, the game has changed. The kind of interest that it had developed over the years, and now we can see that. We can see that kind of an interest coming through, and even with innovation within the rules of the game, and then some of these youngsters coming through. I think it's been great for India. It's been great. సహకార బ్యాంకు ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా సహకార బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సి శంకర్ బాబు తెలిపారు. చిత్తూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 75 సహకార సంఘాలు పనిచేస్తున్నాయన్నారు. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో మొత్తం 75 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో ఇప్పటి వరకు మాన్యువల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉండేది. ఇప్పుడు ఫ్యాక్స్ కంప్యూటరైజేషన్ అనేది పూర్తిగా వచ్చింది. ఏ రసీదు కట్టినా లేకుంటే ఏం లో తీసుకున్నా కూడా పూర్తిగా కంప్యూటరైజేషన్ 100% అనేది సాగుతోంది. అంటే గో లైవ్ స్టేజ్, అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఫ్యాక్స్లో బ్యాంకులో ఏ విధంగా కంప్యూటరైజేషన్ జరిగిందో ఆ విధంగా జరుగుతోంది. కోట్లాది మంది ప్రజల భాగస్వామ్యంతో ఏక్ పేడ్ మాకే నామ్ ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి ఏడాది పూర్తవుతుందని, భారత్ మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని చూసి వివిధ దేశాల ప్రజలు తమ అమ్మ పేరున మొక్కలు నాటారన్నారు. ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని గత నెల మన్ కీ బాత్ వేదికగా మోదీ కోరారు. एक पेड़ मां के नाम। साथियों, 5 जून को विश्व पर्यावरण दिवस पर इस अभियान के 1 साल पूरे हो रहे हैं। इस 1 साल में
इस अभियान के तहत देश भर में मां के नाम पर 140 करोड़ से ज्यादा पेड़ लगाए गए हैं। भारत की इस पहल को देखते हुए देश के बाहर भी लोगों ने अपनी मां के नाम पर पेड़ लगाए हैं। కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనతో 787 మంది లబ్ధిదారులు 7,000 హెక్టార్ల విస్తీర్ణంలో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ ఏ నాగరాజ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చేపలు, రొయ్యల సాగులలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి మత్స్యకారులకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీలతో కూడిన పలు రాయితీలను అందిస్తోందని అన్నారు. వివిధ రకాలైన పథకాలు ఉన్నాయండి. దానికి సంబంధించి ఇప్పటివరకు జిల్లాలో 787 యూనిట్లను లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 40% సబ్సిడీ అర్హులైన వారికి, కొంతమందికి SCS అవకాశాలను అందిపుచ్చుకోవడంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్నారు. మహిళలను ఆర్థిక స్వావలంబన సాధించి వారి కాళ్లపై వారు నిలబడాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్తలుగా డ్వాక్రా సంఘాలను ఎంపిక చేసిన ప్రభుత్వం వ్యవసాయంలో యాంత్రీకరణ పథకాలను కూడా మహిళలకే అప్పగించింది. అందులో భాగంగా తీసుకుని వచ్చిన నమో డ్రోన్ దీదీ పథకం మహిళలను లక్షాధికారులను చేస్తోంది. కడప జిల్లాలో డ్రోన్ దీదీ సాధిస్తున్న ప్రగతిని ఇప్పుడు చూద్దాం. జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల ఆమె జీవన స్థితిగతుల్ని మార్చేసింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదివించే స్తోమత లేని తల్లిదండ్రులు చదువు మధ్యలో నిలిపివేసి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. అయితేనే తన పట్టుదలను మాత్రం వదిలిపెట్టలేదు. పెళ్లి తర్వాత 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్ విద్యను పూర్తి చేసింది. తొలుత ఆశా వర్కర్గా పనిచేసి డ్వాక్రా మహిళలకు గ్రూప్ లీడర్గా ఉంటూనే ప్రకృతి వ్యవసాయ విభాగంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసే అవకాశం పొందారు కమలాపురానికి చెందిన జ్యోత్స్న. ఆ సమయంలో ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించే క్రమంలో అనేక విషయాలు తెలుసుకున్నారు. అప్పుడే కడపలో కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా నమో డ్రోన్ దీదీ పథకం గురించి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా ఎంపిక కావడం, తరువాత శిక్షణ తీసుకున్న ఆమెకు కేంద్ర ప్రభుత్వం 8 లక్షల విలువ చేసే డ్రోన్ లైసెన్స్ అందించడంతో అప్పటి నుంచి జ్యోత్స్న నమో డ్రోన్ దీదీగా మారారు. మేము ఎక్కడ ₹1 కట్టలేదు. ఎవరు మమ్మల్ని మీరు ఈ విధంగా పెట్టుకుంటే ఈ విధంగా లాభం ఉంటుందని ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి 100% రాయితీతో కేవలం ఒక నిఖిత SHG గ్రూప్ ID మీద నాకు ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇది మన దేశవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్ విడతలో నేను కూడా సెలెక్ట్ అయ్యి నా డ్రోన్ తీసుకోవడం జరిగింది. ఇందులో నేను ఫస్ట్ ఉండడం వల్లే నాకు ఈ అవకాశం రావడం జరిగింది. డ్వాక్రా గ్రూప్లో సభ్యురాలుగా ఉన్న జ్యోత్స్న రోజుకు 500 సంపాదించాలని భావించేది. అయితే ఇప్పుడు డ్రోన్ దీదీగా తాను రోజుకు ₹5,000 కూడా సంపాదిస్తోంది. ఇప్పటి వరకు 10 మండలాల పరిధిలో 52 గ్రామాల్లో 171 మంది రైతులకు సంబంధించిన 982 ఎకరాలకు ఈ డ్రోన్ ద్వారానే పురుగు మందు పిచికారీ చేశానని చెబుతున్నారు. దీని ద్వారా కేవలం 2 నెలల్లోనే 3 లక్షల వరకు సంపాదించానంటోంది జ్యోత్స్న. డ్రోన్ దీదీగా మారినప్పటి నుంచి బ్యాంకులు, అధికారులు 20 లక్షల రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఈరోజు నేను డ్రోన్ దీదీగా ఎదిగిన తర్వాత నేను మామూలుగా అయితే నాకు ఇచ్చింది గవర్నమెంట్ 3 లక్షల లోన్ వరకే ఉన్నింది. డ్రోన్ వచ్చిన తర్వాత ఏకంగా 10 లక్షలు చేసినారు. ఆ 10 లక్షలు కాస్త ఈ పొద్దు 20 లక్షలు అయింది. గ్రూప్ సభ్యుల్ని ఎంపిక చేయడానికి రీజన్ ఏంటంటే వెనకబడిన ఏవైతే నిరుపేద సంఘాలు ఉన్నాయో వాటి నుంచి ఆడవాళ్ళు ఎంతో ఆసక్తిగా ఉన్నప్పటికి కూడా డబ్బుల రూపంలో ఇచ్చే ప్రతిదీ కూడా ఆ డబ్బుల వరకే అంకితం. డ్రోన్ దీదీగా తను లబ్ధి పొందడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తోంది జ్యోత్స్న. ఆత్మవిశ్వాసంతో ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతూ ఈ డ్రోన్ దీదీ ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు బుధవారం వరకు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణాధికారి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మంగళవారం వరకు పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. మరోవైపు రానున్న 2 రోజులు ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీల మధ్య రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇవాళ తిరుపతి, మంగనెల్లూరులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆయన వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.